వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. మరొకసారి దేవుని వాక్యంలో నుండి 4 సత్య ప్రమాణాలను ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. మొదటి విషయం, థ్యాంక్ఫుల్నెస్ కమాండెడ్, కృతజ్ఞత ఆజ్ఞపూర్వకంగా ఇవ్వబడినది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 36వ వచనంలో కూడా మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కృతజ్ఞత అనేది ఆజ్ఞలాగా మనం ఆలోచన చేయాలి. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు అనేక పర్యాయాలు ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి అన్న మాటను మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా 10 మంది కుష్ఠరోగుల్ని బాగుపరిచినప్పుడు, స్వస్థపరిచినప్పుడు కేవలం ఒక్కడు మాత్రమే కృతజ్ఞతా భావం కలిగి ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఈరోజు చాలా సందర్భాల్లో కృతజ్ఞత లేని వారంగా మనం కనిపిస్తూ ఉంది. కానీ కృతజ్ఞత కలిగి ఉండుడి అన్న ఆజ్ఞను మనం విస్మరించకూడదు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ట్రూత్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్, దేవుని స్వభావ సత్యము. ఆ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోవా దయాళుడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్. దేవుడు మంచివాడు. ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో దేవుడు దయాళుడే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కొన్నిసార్లు మనకు కీడులాగా అనిపించవచ్చు. యేసోబు జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించను అన్న మాటను మనం ఆలోచన చేస్తే మన కంటికి కనిపించదు, మన హృదయానికి అగోచరము అయినప్పటికీ దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల దయాళుడుగానే, మేలు చేసేవాడుగానే ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడూ ఆయన కీడు చేసేవాడు కాదు అన్న విషయాన్ని కూడా హృదయంలో దృఢంగా మనం విశ్వసించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ట్రస్ట్ ఇన్ ఇస్ లవ్. ఆయన ప్రేమ పైన, ఆయన కృప పైన మనము నమ్మకం ఉంచాలి. ఆయన కృప నిరంతరముండును, ఆయన ప్రేమ నిరంతరముండును అన్న మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తప్పిపోయిన కుమారుడు చాలా దూరం వెళ్ళిపోయాడు, కానీ దేవుని ప్రేమ, ఆ తండ్రి స్థానంలో ఉన్న తండ్రి ఎప్పుడూ ఆ ప్రేమను మారలేదు. కొన్నిసార్లు మనం దూరంగా వెళ్ళిన మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించడంలో ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక నెపోలియన్ దగ్గరికి ఒక తల్లి వెళ్ళి మరణశిక్ష పడిన కుమారుడు పట్ల అభ్యర్థించిందంట, నా కుమారుడికి క్షమాభిక్ష పెట్టండి అని. అందుకు నెపోలియన్, అతడు ఆ శిక్షకు పాత్రుడు, అర్హుడు కాదు క్షమాభిక్షకి అని చెప్పిండంట. దానికి తల్లి అనే చెప్పిన మాట, ఆ అర్హుడు కాడు కాబట్టే నేను క్షమాభిక్ష కొరకు నీ దగ్గరికి వచ్చాను అని చెప్పిందంట. మనం కూడా అర్హులం కాదు, కానీ దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంది అన్న సత్యాన్ని గ్రహించాలి. 4వది టైమ్లెస్ ఫెయిత్ఫుల్నెస్, శాశ్వతమైన విశ్వసనీయత. ఆయన నిరంతరము ఆయన కృప ఉండును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము మారిన దేవుని ప్రేమ మారదు. అనేక సార్లు వంశాలు మారిన, తరాలు మారిన ఇశ్రాయేలు ప్రజలు అనేక పర్యాయాలు దేవుని మీద వ్యతిరేకంగా జీవించినప్పటికీ ఆయన తన విశ్వాస్యతను మార్చుకోలేకపోయాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు తండ్రి, మరొకసారి నీ ప్రేమను బట్టి, నీ విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.